దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో ప్రభు వాగ్దానం ఇచ్చినట్లుగా ప్రతిరోజు ప్రతి ఉదయము దేవుడు మనపై నూతనంగా తన ప్రేమను, కరుణను, అనుగ్రహాన్ని పరంపరంగా కుమ్మరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, నిన్నటి దినమున మనల్ని ఆదుకున్న దేవుడు, అభిషేకించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మరింతగా ఉన్నత స్థితిలోనికి మనల్ని లేపాలని ప్రభు ఈ ఉదయకాలంలో సిద్ధంగా ఉన్నారు. మరి మనం కూడా ప్రభువుకి చెప్దాం, ప్రభా, ప్రార్థనలో మా కనులను నీ వైపుకి, భూమి ఆకాశములను సృజించిన నీ వైపుకి మేము త్రిప్పామయ్యా. మాకు ఈరోజు కావలసిన అన్ని అనుగ్రహములు, అన్ని సహాయములు నీ నుండే మేము పొందుకోబోతున్నాం అని ముందుగానే ఆ ప్రభువునకు మనం వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఇప్పుడు ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు ఎలా స్నేహితులు కాగలిగారు? ఒకరిలో ఉన్నది ఇంకొకరికి ఏదో వాళ్ళకి నచ్చింది. ఒకరిలో ఉన్న బలము ఇంకొకరికి బలంగా మారింది. ఒకరిలో ఉన్న బలహీనత ఇంకొకరిలో కూడా ఉండవచ్చు. ఏదో బంధము వారి మధ్యలో ఉంది కాబట్టి ఆ స్నేహము అలా కొనసాగుతూ ఉంది. నా ప్రియ సహోదరా, సహోదరి, మానవుడికి సృష్టికర్తకు ఉన్న బంధము ఈ సృష్టిని చేసిన రోజు నుండి ఆరంభమైన ఈ బంధము ఈ సృష్టిని దేవుడు రెండవ రాకడలో అంతము చేసే వరకు, అగ్నితో కాల్చే వరకు ఈ బంధం కొనసాగుతూ ఉంటుంది ప్రియులారా. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మనల్ని వదిలేశాడేమో, దేవుడు ఎందుకు ఈ పరిస్థితిలో నుంచి నన్ను పైకి లేపడం లేదు అని మనం అనుకుంటాం. ప్రియులారా, ప్రతిరోజు కూడా దేవుడు మనుషులతో నూతన నిత్య నిబంధనను యేసుక్రీస్తు ప్రభుల ద్వారా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు బోధించారు. ప్రియులారా, 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా జాతితోనూ దేవుడు ఒక నిబంధనను చేసుకున్నాడు. ఆ నిబంధన ప్రకారం దేవుడు వారితో ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు శిరసావహిస్తే మీకు నేను దేవుడనగుదును, మీరు నాకు ప్రజలగుదురు. ప్రియులారా, దీనికంటే ముందు దేవుడు ఎన్నో నిబంధనలను పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలతో చేసుకున్నట్లుగా మనం చదువుతున్నాం. వాటన్నిటిని కూడా కొన్నిసార్లు ప్రజలు దాని యొక్క విలువను తెలుసుకున్నారు, ఆ ఆజ్ఞల ప్రకారం జీవించారు. కొన్నిసార్లు ఆజ్ఞల ప్రకారం జీవించలేకపోయారు. చూడండి, ఇంతకుముందు జరిగిన కొన్ని నిబంధనలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నోవా జీవితాన్ని గమనించిన దేవుడు నోవా కాలంలో జీవించిన వారందరిలో నోవా ఒక్కడే నీతిమంతుడు. మిగతా ప్రజలందరూ కూడా పరమ దుష్టులైపోయారు. వీరిని సృజించినందుకు నేను చింతిస్తున్నానని స్వయాన సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు. చూడండి, ఎవరెవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో, 145వ కీర్తన 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివినప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని ఆ దేవుడే కాపాడుకుంటాడంట. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరమ దుష్టులైనప్పటికీ నోవా దృష్టి మాత్రము నీతిమంతుడైన దేవుడి మీద ఉంది కాబట్టి ఆ నీతిమంతుడైన దేవుడు నోవాను కూడా నీతిమంతుల పట్టికలో చేర్చాడు. అతనితో నిబంధన చేసుకుంటున్నాడు. నీతో, నీ భార్యను, నీ కుమారులను, నీ కోడళ్లను తీసుకొని నేను చెప్పిన విధంగా నువ్వు నిర్మించిన ఆ ఓడలోనికి వెళ్ళు. నీతో పాటు నేను చెప్పిన విధంగా నువ్వు తీసుకుని వెళ్ళినా ఆ పక్షులతో, పశువులతో, జీవరాశితో, నీ కుటుంబంతో
నేను ఒడంబడిక చేసుకుంటున్నాను, నిబంధన చేసుకుంటున్నాను. అది ఏంటంటే మీతో నేను మిమ్మల్ని కుటుంబాన్ని మాత్రమే కాపాడి సకల జీవరాశులను ఉద్ధృతిలో జల ప్రళయంలో నేను నాశనం చేశాను కదా, ఇక ముందు ఎప్పుడు కూడా జల ప్రళయంలో నేను సృష్టిని జీవరాశిని నాశనము చెయ్యను అని ప్రియులారా ఆకాశంలో రంగుల ధనస్సును ప్రభువు గుర్తుగా పెట్టాడు. ఎప్పుడెప్పుడైతే వర్షం కురుస్తుందో రంగుల ధనస్సు చూడండి, దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఇచ్చిన నిబంధన ఆదికాండం 6వ అధ్యాయంలో, కానీ ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ నిబంధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులారా అదేవిధంగా అబ్రాహాముతో ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రభు చేసుకున్న మరొక నిబంధన అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అబ్రాహాము అంటున్నాడు, అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడని నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావు కదా, కానీ నాకేమో నాకు ఒక్క బిడ్డ కూడా లేదు. నువ్వు నాకు జాతులకు తండ్రిగా చేస్తానని నా తండ్రి గృహం నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు నాకు 99 సంవత్సరములు, నా నుంచి ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు అని చెప్పినప్పుడు దేవుడు అబ్రాహాముని ఒక గొప్ప తండ్రికి జన్మించిన వాడిని అబ్రహాముగా మార్చాడు. అంటే జాతులకు తండ్రిగా మార్చాడు. అంటే నేను నీతో చేసుకున్న నిబంధన నాకు గుర్తుంది, తప్పకుండా నీ జీవితంలో నా నిబంధన నెరవేరుతుంది, నువ్వు జాతులకు తండ్రిగా తప్పకుండా నిన్ను మారుస్తాను. ఆ ఒడంబడిక ఆ నిబంధనకు గుర్తుగా 8వ దినమున నీ కుటుంబంలోని వారందరూ కూడా సున్నతి చేసుకోవాలి అని గుర్తుగా పెట్టాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు తన నిబంధనలకు కట్టుబడి ఉన్నాడు. కానీ దేవుడు ఏ మనుషులతో అయితే నిబంధన చేసుకొని ఉన్నాడో కొన్ని తరాల వరకు వాళ్ళు ఆ నిబంధనను పాటిస్తూ ఉన్నారు. కానీ తరాలు గడుస్తున్న కొద్దీ నిబంధనను దేవుడు మాత్రం పాటిస్తున్నాడు, కానీ దాన్ని ఆశీర్వాదం పొందిన ప్రజలు మాత్రము ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరి ఆ ప్రజలు దేవునికి చెందిన వారు కాకుండా దేవుని నుంచి దూరంగా అయిపోయారు. అలాంటి పరిస్థితులలో దేవుడు వారిని వదిలేశారా? లేదు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనంలో చెప్పిన అదే శాశ్వత నిబంధన, నిత్య నూతన నిబంధనను హెబ్రీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 16వ వచనం నుంచి 12వ వచనం వరకు ప్రభు మరలా గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఆ నిబంధన శాశ్వతమైన నిబంధన, నిత్యమైన నిబంధన, నూతన నిబంధన. యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధన. ఆ నిబంధన ప్రకారము దేవుడి ఆజ్ఞలను దేవుడే స్వయంగా మనుషుల హృదయములను లిఖించెదరు. మనుషుల మనస్సులలో ఆ దేవుడే ఆ ఆజ్ఞలను ఉంచితే ప్రతి క్షణము దేవుడు ఆజ్ఞలను గుర్తు చేసి వాటిని పాటించే విధంగా ఆ మనుషులకు దేవుడు కృపను అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ ప్రజలకు ఆ దేవుడు దేవుడైనట్లే ఆ దేవునకు ఆ ప్రజలు సొంతమైన వారవుతారు. అధికులు అల్పులు అందరూ కూడా ఆ నిబంధనలో పాల్గొంటారు. అంటే అందరూ కూడా ఆజ్ఞలను గుర్తు చేసుకుంటారు. తమ హృదయంలో వాటిని మన్నన చేసుకుంటూ వాటిని పాటించడానికి శ్రద్ధ వహిస్తారు. ఏ ఒక్కరు కూడా ఇంకొకరికి ఆజ్ఞలను గుర్తు చేయవలసిన అవసరము లేదంట. ప్రతి ఒక్కరు కూడా వాటికి కట్టుబడి ఉంటారు. అదే నిబంధన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని వారందరి కొరకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, మరి ఆ నిబంధనకు కట్టుబడిన వారుగా మనము చేయవలసింది ఏంటి? ఆ దేవుడు చెల్లించిన దివ్య గొర్రెపిల్ల బలిని నా కొరకే యేసుప్రభు రక్తం చిందారు, నా కొరకే యేసుప్రభు దివ్య గొర్రెపిల్లగా బలి అయినారని ఎవరెవరు విశ్వసిస్తారో వారు నశించక నిత్య జీవం పొందుతారు. ప్రియులారా, దేవుడు తన దివ్య గొర్రెపిల్లను బలిగా అర్పించాడు. యేసుప్రభు కూడా తన్ను తాను నూతన నిబంధనగా, తండ్రి ఇదిగో నువ్వు ఒక దేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నేను దివ్య గొర్రెపిల్లగా సిద్ధంగా ఉన్నానని
తను తాను అర్పించారు. కానీ ఆ నూతన నిబంధనలో ఉన్న మనము ప్రియులారా, నా కొరకే ఆ తండ్రి ఆ బలిని అంగీకరించాడు యేసు ప్రభు ద్వారా అని ఎవరెవరైతే ఒప్పుకుంటారో, ఆ బలిని తన సొంతం చేసుకుంటారో, తమ హృదయముల మీద వ్రాయబడిన దాన్ని విశ్వసిస్తారో, వారు నశించక నిత్య జీవం పొందుతారని ఆ శాశ్వత నిబంధన, నూతన నిబంధన, నిత్య నిబంధన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా వాక్యము ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడప్పుడైతే వాక్యమై ఉన్న ప్రభువు, ఆదిలో ఉన్న ప్రభువు, ఇప్పుడు మనతో ఉన్న ప్రభువు, శాశ్వతంగా వాక్యంగా మనతో ఉండి మనల్ని నడిపించే ప్రభు, ఎప్పుడెప్పుడైతే ఆ వాక్యాన్ని తెరచి వాక్యాన్ని పఠిస్తున్నామో, ధ్యానిస్తున్నామో, పాటించడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఆ నిత్య నూతన నిబంధనలో మనం కూడా పాల్గొంటున్నాం ప్రియులారా. ఎప్పుడెప్పుడైతే ఆ వాక్యం వైపు మనం ఆకర్షింపబడుతున్నామో, వాక్యంలోని రహస్యాలను తెలుసుకుంటున్నామో, తెలుసుకున్న రహస్యాలను మనం పాటిస్తున్నామో, మన జీవిత విధానం ద్వారా, మాదిరికర సాక్షిభూత జీవితం ద్వారా ఇతరులకు తెలియచేస్తున్నామో, అందరినీ మన జీవితాల ద్వారా ఆ నూతన నిబంధన వైపుకి అందరినీ ఆకర్షింపచేస్తున్నాం. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఉదయమే లేచి నువ్వు బైబిల్ గ్రంథం చదివావని నేను అనుకుంటున్నాను. జీవమునిచ్చే ఆ వాక్యము, మన జీవితానికి ఊట అయిన ఆ వాక్యము, మన యొక్క పాదములకు దీపమైన వాక్యము, ఆ వాక్యాన్ని చదవకుండా ఏ రోజు కూడా మన జీవితాన్ని ఆరంభించకూడదు ప్రియులారా. మన పాదములకు దీపమైన ఆ వాక్యము మన జీవితాలను నడిపించిన కొద్దీ, చూడండి, మనము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు, మీ బిడ్డలకు ఈ వాక్యాన్ని బోధించండి, మీ యొక్క ద్వారబంధముల మీద ఈ వాక్యాన్ని రాసుకోండి, మీ నొసటి మీద, మీ చేతుల మీద ఈ వాగ్దానములను వ్రాసుకోండి. అది చూసినప్పుడు మీ బిడ్డలు ఇది ఏంటి అని అడిగినప్పుడు మీ బిడ్డలకు వాటిని నేర్పించండి. ఆ విధంగా తరతరముల వరకు నిత్య నూతన నిబంధనలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయవలసి ఉంది. మొట్టమొదటిగా నేను నా నిత్య నూతన నిబంధనను దేవుడితో ప్రతిరోజు కూడా నూతనీకరించుకోవాలి. నా కుటుంబ సభ్యులు నూతనీకరించుకోవాలా, నా సాయశక్తులా నేను ప్రయత్నించాలి. నా చుట్టుప్రక్కల బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఆ నిత్య నూతన నిబంధనలో ఉండున్నట్లుగా మనం ప్రతిరోజు ప్రయత్నించాలి. దానికి కావలసిన అభిషేకాన్ని మనందరి మీద కుమ్మరించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా మీద గల నీ అపారమైన ప్రేమను, కృపను, అనుగ్రహాన్ని బట్టి నీకు స్తోత్రం. పరంపరంగా మా మీద నీ అనుగ్రహాన్ని కుమ్మరిస్తున్న దేవా నీకు స్తోత్రం. ప్రతి తరముతో నిత్య నూతన నిబంధనను చేసుకుంటూ అయ్యా మా జీవితాల్లో ప్రతిరోజు యేసు ప్రభు ద్వారా చేసుకున్న నిబంధనను నూతనీకరిస్తున్న తండ్రి నీకు స్తోత్రం. మా హృదయాల మీద వ్రాయబడిన యేసు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. మా మనస్సులను వాక్యం ద్వారా ప్రతిరోజు నూతనీకరిస్తున్న దేవా నీకు స్తోత్రం. అయ్యా యేసు ప్రభును విశ్వసించిన వాళ్ళందరి పాపములను మీరు మన్నిస్తారని ఆ నిత్య నూతన నిబంధనలో చెప్తున్నావు ప్రభా. మా పాపములను మరచిపోతానంటున్నావు తండ్రి, ఇక జ్ఞప్తికి తెచ్చుకొనని అంటున్నావు ప్రభా. ఎంత భాగ్యవంతులం, ఎంత అదృష్టవంతులం. మా పరలోకపు తండ్రి మా పాపములను మరచిపోయి తన ఏకైక కుమారుని ద్వారా మమ్మల్ని అందరినీ కూడా తనతో సఖ్యపరచుకోవడం, అయ్యా ఈ నూతన నిబంధనలో మమ్మల్ని అందరినీ కూడా భాగ్యవంతులను చేస్తున్న దేవా నీకు స్తోత్రం. ప్రతిరోజు ఈ నిబంధనను మేము నూతనీకరించుకోవడానికి కృపను పరంపరంగా కుమ్మరించమని, ఈ నూతన నిబంధనలోనికి రాకుండా ఇంకా ఎవరెవరైనా ఉన్నారో ప్రభా వారందరినీ నీ వైపుకు ఆకర్షించడానికి మేము శాయశక్తిలా ప్రయత్నించడానికి కృపను దయచేయమని, అవకాశములను కోల్పోకుండా అయ్యా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నిత్య నూతన నిబంధనలో ఉన్న మనమందరము ఎంత భాగ్యవంతులమో, ఇతరులను కూడా మనవలే
భాగ్యవంతులను చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.